కాసి కాసి నాకు విపరీతమైన నీరసం వచ్చి సెలవులు కూడా పెట్టించుకోవడం జరిగింది. రోజుకి 18-20 గంటలు డ్యూటీ చేస్తామని సంక్రాంతి పండుగ పేరు చెప్పి. అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి చిట్టుబాబుని. ఆ కాశీ పరమేశ్వరుడి దివ్యాశిస్సుతో ఫాలోవర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేము ఫ్రెష్గా పెట్టిన పచ్చళ్ళలో సంక్రాంతి నిమిత్తం చాలామంది ఫాలోవర్స్ దేశ విదేశాల నుంచి కూడా గత 3 సంవత్సరాల నుంచి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని మర్చిపోకుండా మళ్ళీ అందరూ కూడా మమ్మల్ని ఫాలో అవుతూ కూడా ఈ పచ్చళ్ళన్నీ చూస్తూ మరొకసారి చాలామంది పెట్టుకున్నారు. ఈ పచ్చళ్ళలో ఇది ఉసిరికాయ పచ్చడి, గింజ తీసింది. ఇదేమో కాకరకాయ పచ్చడి, ఇది దేశవాళీ మునక్కాడ పచ్చడి. ఇది వచ్చి దోసకాయ అండి. దోసకాయ పచ్చడి కూడా చాలా పెద్ద ఫేమస్ అండి. కృష్ణా జిల్లాలోని మా గోదావరి బ్రాండ్లోనే కూడా అత్యంత పేరు పొందిన పచ్చడి అంటూ చింతకాయ పచ్చిమిరకాయ పచ్చడి అండి. ఇది కొంచెం కొద్ది కాలం మాత్రం ఉంటుంది. చాలామంది ఎక్కువ మంది మా ఫాలోవర్స్ దీన్ని ఎంతో ఇష్టంగా పెట్టుకుంటున్నారు. ఇంకా బాగా పెట్టుకోండి మీరందరూ కూడా. ఇలాంటి పచ్చళ్ళలో తిని మరింత రుచికరమైన రుచిని చూడండి. అలాగే నెయ్యి సంక్రాంతి పండుగకి మేము ప్రతిరోజు నెయ్యి కాస్తున్నాం. ఈ నెయ్యి కాసి కాసి నాకు విపరీతమైన నీరసం వచ్చి సెలవులు కూడా పెట్టించుకోవడం జరిగింది. రోజుకి 18-20 గంటలు డ్యూటీ చేస్తామని సంక్రాంతి పండుగ పేరు చెప్పి. కానీ మా ఫాలోవర్స్కి అత్యంత నాణ్యమైన సరుకులు ఇవ్వడం కోసం, అత్యంత నాణ్యమైన ఐటమ్స్ ఇవ్వడం కోసం నేను తప్పకుండా నేనే దగ్గరుండి అన్నీ చూసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా అయింది. పెద్దగా కాదండి, మా డాక్టర్ గారు మంచివారు. ఇంటికే కాంపౌండర్ పంపించి ఇంటి దగ్గర ఛానల్ పెట్టడం జరిగింది. అలాగే ఫాలోవర్స్ అందరూ కూడా ఈ పండగకి 31st అందరూ కూడా మంచి మంచి ఆర్డర్లో మేము పెట్టి కాకుండా మీకు సొంతంగా కూడా ఏమైనా కావాలితే కనుక కామెంట్స్ రూపంలో పెట్టండి. అవి మేము తయారు చేసి వీడియో రూపంలో మీకు చూపిస్తాం. తప్పకుండా మా గోదావరి రుసులు వెబ్సైట్ షాప్లోని అలాగే వాట్సాప్లోని కూడా ఆర్డర్లు పెట్టుకుంటారని ఆశిస్తూ ఇట్లా మీ గోదావరి చిట్టుబాబు.